జయసుధ వీసీకే పార్టీ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని మనం చూస్తున్న భయంకరమైన పరిస్థితి గ్యాస్ అక్రమ నిల్వలను గాని గ్యాస్ విషయంలో పశ్చిమాసియా దేశాల్లో వచ్చిన యుద్ధాల కారణంగా భారతదేశంలో గ్యాస్ తీవ్రమైన కొరత ఎదుర్కోవటం జరుగుతుంది. ఈ తీవ్రమైన కొరత వల్ల మనకి పక్క రాష్ట్రం తమిళనాడులో విద్యుత్ రాయితీ ఇవ్వటం జరిగింది, యూనిట్ కి 2 రూపాయలు చొప్పున. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు చంద్రబాబు గారు ఈ ప్రకటన చేయలేదు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే విద్యుత్ రాయితీ ఇవ్వాలి, అదేవిధంగా గ్యాస్ అక్రమ నిల్వలను అరికట్టాలి. ఇంకా గ్యాస్ ఎవరైతే పేద పిల్లలు మరి మధ్యాహ్న భోజన పథకంలో వారికి భోజనాన్నే తీసివేశారు, అది ఒక దుర్మార్గమైన చర్య. మరి వారికి కూడా గ్యాస్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు గ్యాస్ బ్లాక్ లో కొనాలంటే ప్రతి ఒక్క గృహ అవసరాలకు కూడా అక్రమంగా 3,000కి 2,500కి అట్లా గ్యాస్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాస్ బుక్ చేస్తే వెంటనే 25 రోజుల దాకా గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు భారతదేశంలో మొన్న 2 నౌకలు వచ్చినాయి, కానీ అది ఒక రోజుకి 85,000 టన్నుల నుండి 90,000 టన్నుల వరకు ఒక రోజుకే సరిపోతుంది గ్యాస్. రెండు నౌకలు 2 రోజులకి సరిపడా గ్యాసే వచ్చింది. రాబోయే రోజుల్లో మరి గ్యాస్ భయంకరమైన దుర్భరమైన స్థితి ఎదుర్కోబోతున్నాం మనం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ లో కొత్తగా ఉన్నందున సెంట్రల్ లో మరి మన 25 మంది ఎంపీలు మోడీ గారికి సపోర్ట్ చేసినందున మన భారతదేశంలో రాష్ట్రంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు. ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి మోడీ గాని, అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా వెంటనే దీని మీద స్పందించి ప్రజలకు యుద్ధం ఆగిపోయే వరకు కూడా గ్యాస్ దొరికే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా మేము ఈ గ్యాస్ తీవ్రతని నిరసిస్తున్నాం.